Hello friends, welcome to my video. This video is sponsored by Buy Mode shopping app. Buy Mode e-shopping application is one of the online shopping app. Thank you. Hello friends. యాంకర్ సుమ గారి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. చాలా ఏళ్ల క్రితం టీవీలో ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తుంటే తెలుగు అమ్మాయి కాకపోయినా అటజని కాంచే పద్యం అల్లసాని పెద్దన రాసినది అనుకుంటున్నా, నేను గుర్తులేదు. మా రోజుల్లో ఇదొక టంగ్ ట్విస్టర్. ఈ పద్యాన్ని కంఠస్థం పట్టినట్టు ఉంది, చక్కగా చెప్పేసింది. తర్వాత లక్ష్మీ మంజు చేసిన అది ఇంటర్వ్యూలో అనుకుంటా, ఏ ఛానల్లో చూసినా నువ్వే కనిపిస్తున్నావని అడగగానే, అంటే డిస్కవరీ ఛానల్లో కూడానా అని తన మీద తనే జోక్ వేసుకుంది ఈ అమ్మాయి. తనే పాపులర్ సుమ. నాగార్జున గారికి నాకు వయసు ఒక పర్టికులర్ ప్లేస్లో ఆగిపోయింది అంటూనే పెద్దవారితో వాళ్ళకి తగినట్టు ప్రవర్తిస్తుంది. యూత్ కంగారు పడేలా వాళ్ళతో కలిసిపోయి అల్లరి చేస్తుంది. మన దేశంలో పెళ్లైన ఆడవాళ్ళ కెరీర్లో ఊహించని స్థాయికి వెళ్లాలంటే చాలా చాలా కష్టం. అది సుమ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో కానీ నిజంగా గ్రేట్. ఈనాడు లాంటి సంస్థ ప్రతి ఆదివారం వచ్చే ఈనాడు అనుబంధం బుక్ కవర్ స్టోరీ కోసం మహా కసరత్తు చేసి ప్రచురిస్తుంది. అలాంటి ఈనాడు కూడా సుమ మీద కవర్ స్టోరీగా బుక్లో 2 పేజీలు కేటాయించింది ఆ మధ్యన. ఒక రోజులో ఒక సంవత్సరంలో సుమ సాధించిన విజయం కాదు. ఏళ్ల తరబడి ఇక్కడ ఉంటూ అవగాహన పెంచుకుని కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ట్రెండ్కి తగినట్టుగా అప్డేట్ అవుతుంది. గొంతు సవరించుకుని చకచకా ప్రోగ్రామ్ను నడిపించడంలో తన స్టైల్ వేరంతే. చాలా విమర్శలు వస్తున్నా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లడం తనకి ఈ గుర్తింపు ఇచ్చిన కెరీర్ను గౌరవించడం అంతే. ఎవరూ 100% పర్ఫెక్ట్గా అవతలి వారికి నచ్చేలా ఉండలేరు. అలాగే చిన్న చిన్న పొరపాట్లు చేయడం కూడా జరుగుతుంది. అలాంటివి ఓవర్కమ్ చేస్తే ఇబ్బంది లేదు. సుమ కూడా మీడియా వ్యక్తి కాబట్టి కొన్ని లైటర్ వేయిన్లో తీసుకోకూడదు అనిపిస్తుంది. అప్పుడప్పుడు తన ట్రోల్ అయినప్పుడు ఇలా అనిపించింది అంతే తప్ప సుమకి చెప్పే స్థాయిలో నేను లేను. కానీ ఒక గోల్ అనుకుని అది రీచ్ అవ్వడానికి తపన పడి కృషి చేస్తూ సేమ్ స్థితిలో సస్టైన్ అయ్యి కొన్నాళ్ల పాటు ఆ లెగసీని కాపాడుకుంటూ నిలబెట్టుకుంటూ ఉండడం మాత్రం చాలా కష్టమైన పని. అది సుమ చేస్తుండడం ఇన్స్పైర్ అయ్యే విషయం ఖచ్చితంగా. తన ప్రెజెన్స్, తన బిజీ షెడ్యూల్స్ చూసి అసూయపడటం కంటే తను ఎలా సాధించింది అనేది నేర్చుకుంటే బెటర్ కదా. నాకు సుమ దగ్గర బాగా నచ్చే విషయం తను చెప్పిందే. కోడి నిద్ర లేచినప్పుడు లేస్తా, అది కొక్కరకో అంటుంది. నేను అనను అంతే. మళ్ళీ ఊరంతా నిద్రపోయేదాకా పనిచేస్తా. పనిలోనే విశ్రాంతి, పనిలోనే సరదా అని. విశ్రాంతి అంటే పని ఆపి తీసుకునేది. ఈ అర్థం తను ఎలా తీసుకుందో చూసి ఆశ్చర్యపడడం నా వంతయింది. స్ట్రిక్ట్గా ఒకటి మాత్రం చెప్తా, యాంకర్ కావాలి అనుకునే వారికి సుమ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చదవాల్సిన ఒక సిలబస్. కేరళకు చెందిన సుమగారి మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడమే కాదు, యాంకరింగ్ చేస్తూ ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో సాధారణంగా ఆడియన్స్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు మామూలుగా అలా చూస్తూ అలా ఉండిపోతారు. బట్ సుమ గారు యాంకరింగ్ చేసే ప్రోగ్రామ్స్లో ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తూ ఆమె చెప్పే పదాలను, ఆమె చెప్పే డైలాగ్స్ను, పంచ్ డైలాగ్స్ను, ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ను గమనిస్తూ చూడడం, ఆడియన్స్ను అలా కట్టిపడేసేలా ప్రోగ్రామ్స్ ఉండడం ఆమె ప్రత్యేకత. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.